హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ శశిధర్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ కేస్ మీకు చెప్పబోతున్నాను. సో కొన్ని సందర్భాల్లో హోమియో ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో మనకి చాలా సందర్భాల్లో చాలా కన్ఫ్యూజింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాం. వెదర్ ఆ పర్టికులర్ కేసుని మెట్రోమెడికాన్ బేస్ చేసుకొని ఇవ్వాలా లేదా రిపర్టరీని బేస్ చేసుకొని ఇవ్వాలా అన్నది ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో ఎలా ఇవ్వాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. సో అలాంటి ఒక కేసుని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కేసు ఏంటంటే కేస్ ఆఫ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతూ ఉన్నారు. చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉన్నారు. అలోపతి వాడిన తర్వాత హోమియోకి వచ్చిన తర్వాత చాలా బెటర్ అయ్యి చాలా ఇంప్రూవ్ అయ్యారు. సో ఇంప్రూవ్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆవిడకి సడన్గా కోపియస్ మెన్సెస్ స్టార్ట్ అయిందనమాట. సో మెనరేజియా స్టార్ట్ అయింది. సో మెన్సెస్ చాలా ఎక్కువ అయిపోతూ ఉంది. 1 month, 2 months, 3 months, 4 months అలా నెలలు గడిచిపోతూ ఉన్నాయి. ఏవో మందులు ఇస్తూ ఉంటే తగ్గడం మళ్ళా రావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నారన్నమాట. సో అన్ని రకాలుగా ఆలోచించి మెట్రోమెడికా ప్రకారం ఉన్న రెమెడీస్ అన్నీ చదివి అందులోని ఏ రెమెడీ సూటబుల్ అవుతుందో ఆ సిమ్టమ్స్కి అనుగుణంగా అలా ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చినా సరే అది కొంతవరకే పనిచేస్తుంది, మళ్ళా రిపీట్ అయిపోతూ ఉంది. సో ఏం చేయాలో అర్థం కాలేదు. సో సిమ్టమ్స్ అన్నీ కూడా తీసుకొని రిపర్టరైజ్ చేసి రూబ్రిక్స్ అన్నీ సెలెక్ట్ చేసి రిపర్టరైజ్ చేసి ఆ వచ్చిన రెమెడీస్ అన్నీ మళ్ళీ చదువుకొని అలా కూడా ట్రై చేశాను. అలా ఇచ్చినా సరే ఆ పేషెంట్కి అయితే తగ్గడం లేదు. ఒక 5-6 months తర్వాత ఒక ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ అసలు తగ్గలేదు, అలా కంటిన్యూ అయిపోతూనే ఉంది మెన్సెస్. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఏం చేయాలో అర్థం కాలేదు. ఏ రకంగా ఆలోచించినా ఫ్యామిలీ హిస్టరీ బట్టి రెమెడీస్ ఇచ్చినా, పేషెంట్ కాన్స్టిట్యూషన్ బట్టి రెమెడీస్ ఇచ్చినా, లేదా పేషెంట్ సిమ్టమ్స్ బట్టి రెమెడీస్ ఇచ్చినా, ఏ రెమెడీ ఇచ్చినా సరే తగ్గలేదన్నమాట. సో ఏం చేయాలన్నది అర్థం కాలేదు. సో ఇలాంటి అర్థం కాని పరిస్థితుల్లోని మనం అన్ని బుక్స్ చదవాలని మెట్రోమెడికా బుక్స్ అన్నీ చదివాను. దాంతోపాటుగా రిపర్టరీని మొత్తం తిరగేయడం స్టార్ట్ చేశాను. ముందు ఆ సిమ్టమ్స్ రూబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు తీసుకొని రిపర్టరైజ్ చేశాను. బట్ ఈసారి అలా కాదు. ఈ పర్టికులర్ కేసుకి సంబంధించిన రూబ్రిక్స్ ఏమన్నా ఉన్నాయా అని చాలా సెర్చ్ చేస్తూ చదువుతూ ఉన్నాను అన్నమాట. చదువుతూ ఉంటే అందులో నాకు ఒక ఇంట్రెస్టింగ్ రూబ్రిక్ ఒకటి నాకు కంటపడింది. అదేంటిదో చెప్తాను చూడండి. సో జెనిటేలియా ఫీమేల్లో మెన్సెస్ కోపియస్, అందులోని సబ్ రూబ్రిక్ ఏదైతే ఉందో అందులోని రొమాటిక్ కాన్స్టిట్యూషన్స్ అని ఒక రూబ్రిక్ ఉంది. సో మెన్సెస్ కోపియస్ రొమాటిక్ కాన్స్టిట్యూషన్స్, అసలు అందులో కనుక కెంట్రిపెటరీలో ఆ రూబ్రిక్ కనుక చూస్తే అన్బిలీవబుల్ రెమెడీ ఉందన్నమాట. ఎందుకంటే ఆ రెమెడీని మనం అంత ఎక్కువగా రొమాటిక్ కంప్లైంట్స్లో ఇచ్చే రెమెడీ అయితే కాదు అది. బట్ కానీ ఆ రెమెడీ ఉంది. ఆ రెమెడీ ఏంటంటే ఆర్సెనిక్ ఆల్బమ్. సో ఆర్సెనిక్ ఆల్బమ్ చూసిన వెంటనే ఆ రూబ్రిక్ చూసిన వెంటనే నాకు అర్థమైంది ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఇవ్వాల్సిన రెమెడీ ఇదే. సో ఈ పర్టికులర్ కేసులో మనం ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాల్సిన రూబ్రిక్ ఇదే అని చూసి ఆర్సెనిక్ ఆల్బమ్ని సెలెక్ట్ చేసి ఆర్సెనిక్ ఆల్బమ్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఆర్సెనిక్ ఆల్బమ్ ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఆవిడ కంప్లైంట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఆర్సెనిక్ ఆల్బమ్తోనే పూర్తిగా తగ్గిపోయింది. సో ఈ కేసు తర్వాత నేను ఇంకొక 3-4 కేసుల్లో కూడా సేమ్ రూబ్రిక్ని యూజ్ చేసి ఆర్సెనిక్ ఆల్బమ్ ఇచ్చి తగ్గించిన కేసులు కూడా తర్వాత ఒక 3-4 కేసుల వరకు కూడా ఉన్నాయి. సో దిస్ షోస్ క్లియర్ కట్గా ఇంపార్టెన్స్ ఆఫ్ రిపర్టరీ. సో మెట్రోమెడికాలో మనకి ఎక్కడా లేని ఈ పాయింట్ ఏదైతే ఉందో అది మనకి రిపర్టరీలోని ఉంది. సో రిపర్టరీలోని ఈ రూబ్రిక్ని చూసిన తర్వాత మాత్రమే ఆవిడకి రైట్ రెమెడీని ఇవ్వగలిగాం అనమాట. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏదైతే ఇంకొకటి ఉంది ఏంటంటే అది, సో రిపర్టరీని చూసేటప్పుడు ఈ రూబ్రిక్స్ని మనం వెతుక్కునేటప్పుడు మన అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ కేసులో కూడా మనకు అర్థమయ్యేది అదే. సో ప్రీవియస్ హిస్టరీలో ఆవిడకి రొమాటిజం ఉంది, బట్ కానీ పర్టికులర్గా ఇప్పుడు ప్రజెంట్ కండిషన్కి వచ్చేసరికి ఆ రొమాటిజం లేకపోయినా కానీ మనం ఆ రూబ్రిక్ని మనం కన్సిడర్ చేసాం. అంటే ఆవిడ పాస్ట్ హిస్టరీని ప్రజెంట్ కంప్లైంట్తో మనం కంబైన్ చేసి ఆ రూబ్రిక్ని మనం సెలెక్ట్ చేసి ఆ రూబ్రిక్ని ఆ రెమెడీని మనం ఇవ్వడం జరిగిందనమాట. సో ఫైనల్గా ఆర్సెనిక్ ఆల్బమ్ వేసిన తర్వాత టోటల్గా ఆవిడకి కంప్లైంట్ అయితే తగ్గిపోయింది. అంతేకాకుండా ఈ రూబ్రిక్ని యూజ్ చేసి ఇంకొక 3-4 కేసులను కూడా
ఈ రూబ్రిక్ని బేస్ చేసుకొనే ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గించడం జరిగిందనమాట. సో దిస్ షోస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది రూబ్రిక్. చూడండి, ఈ రూబ్రిక్ మీరు కూడా ఒకసారి కెంట్రిపెట్టర్లోని చెక్ చేసుకోండి, మీకు కూడా ఖచ్చితంగా హెల్ప్ అయ్యే అవకాశం చాలా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.